వాట్సాప్ గైస్, ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్లో ఎస్క్యూఎల్ ఫుల్ థియరీ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. అమ్మయ్య, నాకు ఎస్క్యూఎల్ థియరీ మొత్తం వచ్చేసింది, ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ మొత్తం వచ్చింది అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసిస్తుంటే. ఎందుకంటే ఇప్పుడే అసలు పాయింట్ స్టార్ట్ అవుతుంది, అదే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. ఈ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఇంపార్టెంట్ అంటే నవేడేస్ కంపెనీస్ నీకు థియరిటికల్ నాలెడ్జ్ ఎంత ఉంది, నువ్వు ఎంత బాగా మాట్లాడతావు అనేది కాదు. నువ్వు ఒక ప్రాబ్లం ఇస్తే నువ్వు ఎంత ఇన్నోవేటివ్ గా సాల్వ్ చేస్తుంది అనేది చూస్తుంది. సో బిఫోర్ గోయింగ్ టు ద ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్, మనం ఒక లైన్ ఆఫ్ క్వెరీ రాస్తే ఇలా ఏ కమాండ్ అనేది ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒక చిన్న డెమో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనం ఇప్పుడు నార్మల్ గా ఒక క్వెరీ అనేది రాస్తే అది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ ఏ కమాండ్ అవుతుంది, సెకండ్ ఏ కమాండ్ అవుతుంది, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ దీంట్లో మనం ఒక క్వెరీ రాయాలంటే దీంట్లో మనం మొత్తం 2 క్లాజెస్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సెలెక్ట్ క్లాజ్, సెకండ్ వన్ ఫ్రమ్ క్లాజ్. నార్మల్ గా ఈ క్లాజెస్ అనేవి డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడానికి మనము ఈ క్లాజెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ నార్మల్ గా ఒక శాంపుల్ క్వెరీ చూద్దాం డేటాబేస్ నుంచి డేటాని రిట్రీవ్ చేయడానికి. ఫస్ట్ ఒక శాంపుల్ క్వెరీ వచ్చేసరికి సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి సెమికోలన్. ఈఎంపి అనేది టేబుల్ నేమ్. చాలా మంది ఈ స్టార్ అంటారు, కానీ డేటాబేస్ లో మనము దీన్ని ఏం కాల్ చేస్తాం అంటే హ్యాస్ట్రిక్ అని కాల్ చేస్తాం. ఈ హ్యాస్ట్రిక్ అనేది ఒక వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటాం అనమాట. సో దీని గురించి మనం ఫర్దర్ వీడియోస్ లో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వేళ క్వెరీ రాసిన కదా, సో మనకి ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది, తర్వాత ఫ్రమ్ క్లాజ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది చాలా మంది అనుకుంటారు, కానీ ఇది రాంగ్ మెథడ్ అనమాట. ఫస్ట్ ఎలా అంటే ఫస్ట్ ఫ్రమ్ క్లాజ్ అవుతుంది, సెకండ్ క్లాజ్ అవుతుంది అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఈ ఫ్రమ్ క్లాజ్ ఏం చేస్తా అంటే ఫస్ట్ ఈ ఫ్రమ్ క్లాజ్ అనేది డేటాబేస్ కి టార్గెట్ పెడుతుంది. ఇది ఏంది, డేటాబేస్ లోకి వెళ్తా అన్నమాట. ఇలా టేబుల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ఈఎంపి టేబుల్ అనేది డేటాబేస్ లో ఉన్నదా లేదా అని చెక్ చేస్తుంది. ఈఎంపి టేబుల్ అనేది ఫౌండ్ అయింది అనుకో, ఈ డేటాబేస్ నుంచి ఈ ఈఎంపి టేబుల్ ని మనకు ఎగ్జిక్యూషన్ ఏరియా అనేది ఉంటుంది, ఎక్కడ మనకి టేబుల్ అనేది అవుట్పుట్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఆ ఏరియాలో టేబుల్ అనేది స్పెసిఫై అయిపోతాయి అన్నమాట కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి, నేమ్, శాలరీ, జాబ్ ఉందనుకోండి ఆ ఎంప్లాయీ టేబుల్లో. సో మనకి హ్యాస్ట్రిక్ అంటే ఆల్ డేటా అనమాట. సో మనకి మొత్తం టేబుల్ అనే అవుట్పుట్ వస్తుంది అన్నమాట, టోటల్ అవుట్పుట్ వస్తుంది. టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అని వస్తాయి. ఇప్పుడు స్పెసిఫిక్ గా నాకు ఓన్లీ 2 కాలమ్స్ కావాలి, 3 కాలమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 కాలమ్స్ కి చూద్దాం మనం. నాకు ఓన్లీ నేమ్ అండ్ శాలరీ మాత్రమే కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే సెలెక్ట్ నేమ్ శాలరీ ఫ్రమ్ ఈఎంపి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రమ్ క్లాజ్ అనేది ఏంది, సో ఇది డేటాబేస్ కి టార్గెట్ పెడుతుంది. డేటాబేస్ లో ఈఎంపి టేబుల్ అనేది ఫౌండ్ అవుతుంది. ఆ ఈఎంపి టేబుల్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. ఆ ఎగ్జిక్యూషన్ ఏరియాలో ఏమవుతుంది, మళ్ళీ టేబుల్స్ అన్ని కాలమ్ యొక్క స్పెసిఫై అయిపోతాయి అనమాట. స్పెసిఫై అయిపోతారు. ఈ సెలెక్ట్ క్లాజ్ ఏం చేస్తుంది అంటే నేమ్ ఉంది, శాలరీ ఉంది. సో ఇక్కడ ఏంటంటే అన్ని టేబుల్స్ ని సెలెక్ట్ చేయకుండా ఓన్లీ నేమ్ కాలమ్ ని, శాలరీ కాలమ్ ని సెలెక్ట్ చేసుకొని మనకు అవుట్పుట్ అనేది టేబుల్లో ఎన్ని రోస్ ఉంటే అన్ని రోస్ నేమ్ అండ్ శాలరీ ఇలా వస్తుంది అనమాట. సో ఇలా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకు నార్మల్ గా సెలెక్ట్ క్లాజ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూసాం కదా. సో ఇప్పుడు ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ కి MySQL వర్క్ బెంచ్ లో చేస్తున్నాం. ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఇక్కడ ట్యాబ్ లో ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లో న్యూ క్వెరీ ట్యాబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా ఒక ఎగ్జిక్యూషన్ ఏరియా అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి ఎప్పుడైనా ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలంటే మనకి ఒక డేటాబేస్ కావాలి కదా. సో ఫస్ట్ మనం డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నార్మల్ గా ఏదైనా క్రియేట్ చేయాలంటే క్రియేట్ కమాండ్ అనేది వాడతాం కదా, క్రియేట్ డేటాబేస్ ఒక కంపెనీకి వేసుకుందాం అనుకుందాం. మనం కంపెనీ అనే నేమ్ ఇస్తున్నాం డేటాబేస్ కి, కంపెనీ సెమికోలన్. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ క్వెరీ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ లైన్ ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఒక సింబల్ ఉంటది, హ్యాష్ సింబల్ అని, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ క్రియేట్ డేటాబేస్ కంపెనీ ఈజ్ 1 row is ఎఫెక్ట్ అండ్ బాటమ్ లో చూస్తున్నారు కదా, ఇక్కడ మెసేజెస్ కింద ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనకేంది డేటాబేసెస్ అనేది క్రియేట్ అయిపోయినాయి.
సో మనం ఆ డేటాబేస్ ని ఎట్లా యూజ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ మీరు ఒక డేటాబేస్ అనేది క్రియేట్ చేసి ముందే. సో కొన్ని క్వెరీస్ అనేవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో అప్పుడు మనకి మీకు డేటాబేస్ ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి సిస్టమ్ లో తెలియాలంటే షో అనే కమాండ్ ని వాడతాం. షో డేటాబేసెస్ సెమీకోలన్ దీన్ని సెలెక్ట్ చేసుకొని చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు డేటాబేస్ ఏ కంపెనీ ఇక్కడ మనం క్రియేట్ చేసింది కంపెనీ డేటాబేస్ ఉంది. కస్టమర్ డెమో డివి దక్షిత్ ఇవన్నీ నేను క్రియేట్ చేసిన డేటాబేసెస్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనకి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ని డేటాబేసెస్ ఉన్నాయి కదా, నేను ఏదైనా ఆపరేషన్ ఇన్సర్ట్ కానీ డిలీట్ కానీ క్రియేట్ టేబుల్ ని క్రియేట్ చేయాలంటే ఒక్క ఈ కంపెనీ అనే డేటాబేస్ కి వెళ్ళాలంటే మనము యూజ్ అనే కమాండ్ ని వాడాలి. యూజ్ డేటాబేస్ నేమ్, మన డేటాబేస్ నేమ్ ఏంది కంపెనీ కదా, కంపెనీ సెమీకోలన్. సో ఇది మనం ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఇక్కడ కింద చూడొచ్చు యాక్చువల్ అవుట్పుట్ లో యూజ్ కంపెనీ 0 rows ఆర్ ఎఫెక్టెడ్ అంటే ఒక డేటాబేస్ అనేది టార్గెట్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఏ ఆపరేషన్ చేసినా ఈ కంపెనీ అనే డేటాబేస్ లకి డేటా అనేది వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం టేబుల్ ని క్రియేట్ చేద్దాం. ఫస్ట్ సిఆర్ అక్కడ క్రియేట్ అని వచ్చింది కదా, క్రియేట్. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ కోసం చేస్తున్నాం కాబట్టి ఈఎంపి అని తీసుకున్నాం టేబుల్ నేమ్. క్రియేట్ టేబుల్ ఈఎంపి ఓపెన్ పారాంథసిస్. ఫస్ట్ ఎంప్లాయ్ ఎవరికైనా అట్రిబ్యూట్స్ తెలుసు కదా, ప్రీవియస్ వీడియోలో చెప్పిన అట్రిబ్యూట్స్ గురించి. ఎంప్లాయ్ యొక్క అట్రిబ్యూట్ ఏంది, ఐడి. ఐడి అనేది ఇంటీజర్ లోనే ఉండాలి. సో ఇంట్ డేటా టైప్ అనమాట, కామా. అండ్ నేమ్, నేమ్ అనేది varchar లో ఉండాలి, క్యారెక్టర్స్ కదా. సో దానికి పర్టికులర్ సైజ్ ఇస్తున్నా, ఒక 20 అనుకుందాం సైజు, కామా. అండ్ ఎంప్లాయీ స్కీమ్ కి ఏముంటాయి, శాలరీ, దానికి శాలరీ డినోట్ చేస్తున్నాం, ఇంట్ కామా. వాళ్ళకి జాబ్ ఉంటది, జాబ్. అండ్ దానికి varchar అని క్యారెక్టర్స్ కదా జాబ్ అనేది. సో దానికి ఒక 20 సైజ్ ఇస్తున్నాం, కామా. డిపార్ట్మెంట్ నంబర్, డిపార్ట్మెంట్ నంబర్ ఇంట్ అని పెడుతున్నా, ఎందుకంటే ఇంటీజర్ లాగా మన డిపార్ట్మెంట్ నెంబర్. క్లోజ్ పారాంథసిస్ సెమీకోలన్ చేసిన తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి. చేస్తే మనకి ఇక 0 rows ఆర్ ఎఫెక్టెడ్ అని చూపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి హైలైట్ చేశాను, క్రియేట్ టేబుల్ 0 rows ఆర్ ఎఫెక్టెడ్. అండ్ ఇక్కడ ఒక టిక్ మార్క్ గ్రీన్ కలర్ సింబల్ లో పడుతుంది, అంటే క్వెరీ అనేది రైట్ వేలో ఎగ్జిక్యూట్ అవుతుందని అర్థం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనము ఇప్పుడు ఇన్సర్ట్ కమాండ్ అనేది వాడదాం అనమాట. ఇన్సర్ట్ కి వచ్చేసరికి మనం డేటా అనేది ఆ టేబుల్లో పంపించాలి. ఇక్కడ చూసారు ఐడి, నేమ్, శాలరీ, జాబ్ అనేది ఒక ఫార్మాట్ లో ఉంది. అదే ఫార్మాట్ లో మన డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ ఇంటూ మన టేబుల్ నేమ్ ఏంది, ఈఎంపి. నెక్స్ట్ ఈ టేబుల్ యొక్క వాల్యూస్ కదా, అందుకే వాల్యూస్. నెక్స్ట్ ఐడి వచ్చేసరికి 1. నేమ్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఏ అనుకుందాం. అండ్ శాలరీ ఒక 1000, కామా. జాబ్ వచ్చేసరికి సమ్ అకౌంటెంట్ అనుకుందాం, అంటే అకౌంటెంట్. ఎప్పుడైనా క్యారెక్టర్స్ అనేటి మనకి స్ట్రింగ్ ఫార్మేట్ ఉంటాయి కాబట్టి కొటేషన్స్ ఇవ్వాలి, కామా. డిపార్ట్మెంట్ నంబర్ 1 అనుకుందాం, క్లోజ్డ్. ఇక్కడ కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ చూడండి హైలైట్ చేస్తాను, ఇన్సర్ట్ ఇంటూ ద ఎంప్లాయీ వాల్యూస్ 1 row ఈజ్ ఎఫెక్టెడ్ అంటే ఒక రికార్డ్ అనేది మీకు స్టోర్ అయినట్టు. సో ఇప్పుడు మనము ప్రీవియస్ డెమోలో డిస్కస్ చేసిన డేటాని రిట్రీవ్ చేద్దాం. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఇది ఈఎంపి. సో రాంగ్ ఎందుకు వచ్చిందంటే ఎస్సి సెలెక్ట్ అనే కమాండ్ సపోర్ట్ అన్నాడు. కరెక్ట్ వచ్చింది కదా. సో చూడండి కరెక్ట్ ఎగ్జిక్యూట్ ఉంది, ఒక డేటా అనేది వచ్చింది కదా. చూడండి నెక్స్ట్ అలాగే ఇంకొన్ని వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్ 2, బి,
10,000 కామా అనలిస్ట్ అనుకుందాం, జాబ్ రోల్ అనలిస్ట్ సేమ్ డిపార్ట్మెంట్ సెమీకోలన్ అనుకుందాం. ఇక్కడ 0 rows. సో నెక్స్ట్ కూడా ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్ 3 కామా సి కామా 2000 కామా డెవలపర్ ఇప్పుడు దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సారీ, ఇక్కడ చూడండి, డెవలపర్ ఇంకా డిపార్ట్మెంట్ నేమ్ ఇవ్వలే, డిపార్ట్మెంట్ నంబర్ ఇవ్వలేదు 2. ఇప్పుడు చేస్తే ఇక్కడ మళ్ళా డేటా అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనము 3 డేటాని ఇన్సర్ట్ చేసినాం. ఇంకొక 2 చేసి చూద్దాం. ఇన్సర్ట్ ఇంటూ ఈఎంపి వాల్యూస్ 4 డి 1200. ఇప్పుడు చూసారా, డేటా అనేది సెలెక్ట్ అవుతుంది, డేటా లోపలికి వెళ్తుంది. సో నెక్స్ట్ కూడా సేమ్ యాస్టిస్ ఇలా చేయాలి. వాల్యూస్ ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, మనకు యూనిక్ డేటాకి సో ఐడి అనేది యూనిక్ ఉండాలి. నేమ్స్ అయినా శాలరీ అయినా డూప్లికేట్స్ ఉండొచ్చు, కానీ మనకి ప్రైమరీ కీ అనేది యూనిక్ ఉండాలి. అప్పుడే ఒక పర్సన్ ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనకి ఈజీగా పాసిబిలిటీ ఉండాలి. ఇప్పుడు మనం 5 రికార్డ్స్ ఎంటర్ చేసినాం. సో మనం ఇప్పుడు ఏంటంటే మనము డేటా అనేది రిట్రీవ్ చేద్దాం. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ నేమ్ కదా, సో టేబుల్ నేమ్ దీన్ని సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మనకి 5 రికార్డ్స్ వచ్చాయి. సో ఇది క్రియేట్ అండ్ ఎలా ఇన్సర్ట్ చేసాం ఇప్పుడు చూసాం కదా. అప్డేట్ అన్నమాట. ఇప్పుడు అప్డేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని రోజుల తర్వాత కంపెనీ అనేది హైక్ ఇవ్వాలనుకోండి. ఇప్పుడు అనలిస్ట్ కి 1000 రూపీస్ హైక్ ఇవ్వాలనుకోండి. సో శాలరీ ఏమైతుంది, 11,000 అవుతుంది. 10,000 ఉంది కదా. సో అప్పుడు ఏం చేస్తాం, అప్డేట్ అనే కమాండ్ ని మనం వాడతాం అనమాట. అప్పుడు ఏం చేస్తాం, అప్డేట్ కి సింటాక్స్ ఏంటంటే అప్డేట్ సెట్ టేబుల్ నేమ్ ఏంది, ఈఎంపి సెట్. మనకి కాలం నేమ్ ఏంది, సాల్ కదా, సాల్. ఒకటి గుర్తుంచుకోండి, మనకి వాల్యూస్ అనేటి కేస్ సెన్సిటివ్, ఎలా ఉంటే టేబుల్లో అలానే రాయాలి. కానీ ఇక్కడ అప్డేట్ కానీ ఇట్లాంటి కమాండ్స్ అనేది కేస్ సెన్సిటివ్ కాదు. మనం క్యాపిటల్ అని రాయొచ్చు ఆర్ లోయర్ కేసెస్ లో కూడా రాయొచ్చు. సెలెక్ట్ సాల్ అనేది ఇంటీజర్ కాబట్టి మనకి నార్మల్ గా ఒక ఎక్స్ట్రా కాబట్టి ఏంటంటే 11,000 అని ఎంటర్ చేద్దాం. వేర్ అనే కండిషన్ మనకి యూనిక్ గా స్పెసిఫై చేయాలి కదా. మనకి యూనిక్ గా ఉండేది ప్రైమరీకి అంటే ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 2. సో ఎంటర్ చేసినాం కదా. సో ఇక్కడ మనకి డేటా అనేది ఎఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, రోస్ మ్యాచ్డ్ 1 చేంజ్డ్ 1, ఒకటి చేంజ్ అయిపోయింది, 1 రో అనేది మ్యాచ్ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ డేటా అనేది ఎట్లా చేస్తాం, సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి టేబుల్ సెమీకోలన్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి వచ్చింది. ఇక్కడ చూడండి, అనలిస్ట్ అనేది 11,000 అనేది మారిపోయింది. సో ఇది అప్డేట్ కమాండ్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక డెవలపర్ అనుకుందాం. డెవలపర్ కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయింది మన కంపెనీ నుంచి. సో డెవలపర్ అనే రికార్డ్ ని మనం డిలీట్ చేయాలి. సో అప్పుడు ఏం కమాండ్ వాడతామంటే డిలీట్ కమాండ్ ఎందుకంటే ఒక స్పెసిఫిక్ రికార్డ్ ని డిలీట్ చేయడానికి టేబుల్ నుంచి మనం డిలీట్ కమాండ్ అనేది వాడతాం. దానికి ఏంటంటే డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంది, ఈఎంపి వేర్. మనకి డెవలపర్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 3. మీరు అనుకుండొచ్చు ఓన్లీ సింగిల్ డెవలపర్ ఇట్లా కూడా తీసుకోవచ్చు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూఐ అండ్ యూఎక్స్ కేసుకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇక్కడ 2 మెంబర్స్ ఉన్నారు, యూఐ యూఎక్స్. సో వాళ్ళని స్పెసిఫై చేయలేము జాబ్ రోల్ తో. సో అందుకోసమే ప్రైమరీకి యూజ్ చేస్తాం, అంటే మనం ఈజీగా స్పెసిఫై చేయొచ్చు అన్నట్టు. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే ఏమవుతుందంటే, సో ఇక్కడ చూడండి 1 రో ఇస్ ఎఫెక్టెడ్, అంటే ఒక రో అనేది డిలీట్ అయిపోయినట్టు.
ఇప్పుడు మనం డేటాని రిట్రీవ్ చేద్దాం, చేంజ్ అయిందో లేదో చెక్ చేస్తాం. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఎంపీ. సో ఇక్కడ చూడండి డెవలపర్ అనే రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది. సో ఇట్లా అనేది మనము డిలీట్ కమాండ్ అనేది పర్ఫామ్ చేస్తాం. నేను చేస్తున్న తర్వాత మీరు చేయడం కాదు, నేను చేస్తున్నప్పుడు సైమల్టేనియస్ గా మీరు చేసి మీకు కూడా ప్రాక్టీస్ అయితే అండ్ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది డే బై డే అనేది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ఏమైపోయింది, ఇన్సర్ట్ అయిపోయింది, క్రియేట్ అయిపోయింది, డిలీట్ అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చూస్తాం, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది చూద్దాం. టీసీఎల్ గా మనకి మెయిన్ గా ఏముంటాయి, ఇది మన కమిట్, సేవ్ పాయింట్, రోల్ బ్యాక్. ఇప్పుడు నార్మల్ గా కమిట్ అంటే ఏంది, కంపల్సరీ సేవ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మనకి ఈ టీసీఎల్ కమాండ్స్ అని ఎగ్జిక్యూట్ కావాలంటే ఫస్ట్ మనము ఒక ట్రాన్సాక్షన్, స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్ ని వాడాలి. స్టార్ట్ ట్రాన్సాక్షన్ ఈ కమాండ్ ని వాడితేనే, ఈ కమాండ్ ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనము రోల్ బ్యాక్ కానీ అంటే డేటా డిలీట్ అండ్ డేటాను రిట్రీవ్ చేయడానికి ఇలాంటి దానికి పనికి వస్తుంది. వితౌట్ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనే కమాండ్ యూజ్ చేయకుండా మనం డేటాని డిలీట్ చేసింది, ఇప్పుడు మనం డెవలపర్ డేటాని డిలీట్ చేసినాం అంటే ఇప్పుడు రిట్రీవ్ చేయాలంటే రోల్ బ్యాక్ యూజ్ చేయాలి కదా. సో రోల్ బ్యాక్ యూజ్ చేద్దాం. చూడండి రోల్ బ్యాక్ నేను ఇక్కడ చేసిన కానీ క్రాస్ మార్క్ వస్తుంది. సో ఇక్కడ ఏంది, రోల్ బ్యాక్ అనేది ఎఫెక్ట్ అయింది కానీ 0 rows ఆర్ ఎఫెక్టెడ్. సో మనకి డేటా అనేది రోల్ బ్యాక్ కాదన్నట్టు. ఇప్పుడు మీరు చూడండి మళ్ళీ సెలెక్ట్ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. సో మళ్ళీ డెవలపర్ అనేది వచ్చింది, రికార్డ్ అనేది రాలేదు. సో అట్లా అన్నట్టు. సో కంపల్సరీ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేయాలి. స్టార్ట్ ట్రాన్సాక్షన్ తర్వాత ఇక్కడ చూడండి ఒక రికార్డ్ ని డిలీట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఐ అనే జాబ్ రోల్ ని డిలీట్ చేద్దాం విత్ స్పెసిఫై ఆఫ్ ID4 అతన్ని డిలీట్ చేద్దాం మనం. సో ఏం వాడతాం, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ టేబుల్ ఎంపీ వేర్ ID is equals to 4. ఇప్పుడు స్టార్ట్ ట్రాన్సాక్షన్ ని మనము ఏంది ఎగ్జిక్యూట్ చేద్దాం. చేసిన తర్వాత మనకి ఇది డిలీట్ అనే కమాండ్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చేస్తే మనకి ఇక్కడ 1 row is ఎఫెక్టెడ్ అన్నమాట. ఇప్పుడు మీరు మళ్ళా డేటాని రిట్రీవ్ చేయడానికి ట్రై చేయండి. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఎంపీ. ఇలా చేస్తే ఏమైతే మీకు ప్రతిసారి డేటా రిట్రీవ్ చేయడం వల్ల ఎక్కడెక్కడ ఏం చేంజ్ చేసేదో తెలుస్తుంది. ఇప్పుడు మనకి 4th రికార్డ్ అనేది వెళ్ళిపోయింది. సో ఇక్కడ యూఐ అనేది ఇప్పుడు మనము ఆ డిలీట్ అయిన రికార్డ్ ని రోల్ బ్యాక్ చేయాలి అంటే మళ్ళీ డేటాని రికవర్ చేయాలి. ఇప్పుడు రోల్ బ్యాక్ ని యూజ్ చేయండి. యూజ్ చేస్తే మనకి డేటా అనేది వస్తుంది అన్నమాట. మళ్ళీ రోల్ బ్యాక్ చేస్తున్నా, చేస్తే ఇప్పుడు డేటా అనేది వస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయండి. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఎంపీ యూజ్ చేస్తే చూడండి ఇప్పుడు 4th రికార్డ్ యూఐ ఒక జాబ్ రోల్ అనేది మనకు వచ్చింది. సో ఇలా అన్నమాట. అండ్ కమిట్ వచ్చేసరికి ఎప్పుడైనా ఒక గుర్తుంచి పెట్టండి, మీకు ఎప్పుడైనా ఒక డేటా రికార్డ్ అనేది కంప్లీట్ గా డిలీట్ అయిపోవాలి, ఫర్దర్ ఫ్యూచర్ లో కూడా మనకు అవసరం లేదనుకుంటే మాత్రమే కమిట్ కమాండ్ అనేది వాడాలి. ఒక్కసారి కమిట్ కమాండ్ వాడితే మనకి మళ్ళీ రోల్ బ్యాక్ అంటే మళ్ళీ డేటాని రికవర్ చేయడానికి రాదన్నమాట. సో మన సిస్టమ్ లో కంట్రోల్ చేసేలాగో సో ఈ కమిట్ అనే ఆప్షన్ కూడా అలాగే అనమాట. ఒక్కసారి మనం కమిట్ చేసిన తర్వాత మన చేంజెస్ అని అసలు చేయనీకి రాదన్నమాట. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ట్రాన్సాక్షన్ ని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డిలీట్ చేస్తున్నా. డిలీట్ ఫ్రమ్ ఎంపీ వేర్ జాబ్ చేద్దాం. ఇప్పుడు అంటే వేరే కండిషన్ లో జాబ్ ఇద్దాం. జాబ్ ఏముంది, అనలిస్ట్ ఉంది కదా. సో సారీ ఐడి ఇద్దాం. ID is equals to 1 అనేది ఐడి ఉంది. సో ఇప్పుడు ఈ క్వెరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి 1 అనేది డేటా అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఎంపీ. సో ఇప్పుడు మనకి 1 అనే రికార్డ్ అనేది డిలీట్ అయిపోయింది.
ఇప్పుడు మళ్ళా ఏం చేయాలంటే రోల్ బ్యాక్ చేయాలి. అంటే రోల్ బ్యాక్ చేయకుండా కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేద్దాం. అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళా మనం ఏం చేద్దామంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాము. చేసిన తర్వాత కమిట్ అనే కమాండ్ వాడదాం. కమిట్ చేశాను. చూడండి కమిట్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ చేద్దాం. రోల్ బ్యాక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం డేటాని రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి. చూడండి మనం ఫస్ట్ అనే అకౌంటెంట్ అనే రికార్డ్ ని డిలీట్ చేసినాం, కానీ కమిట్ చేసినాం కదా. కమిట్ అంటే ఏంది, పర్మనెంట్ గా డిలీట్ అయిపోతా అన్నమాట. తర్వాత రోల్ బ్యాక్ చేసినా కూడా ఎట్లాంటి ఉపయోగం లేదు. సో అందుకే నేను చెప్పాను, ఒక్కసారి కమిట్ వాడితే మనం ఎన్నిసార్లు రోల్ బ్యాక్ చేసినా యూజ్ ఉండదు అన్నమాట. ఇప్పుడు మనము ఆల్టర్ కమాండ్ ని చూద్దాం. ఆల్టర్ కమాండ్ అంటే డేటాని మాడిఫై చేయడం యూజ్. దాని సింటాక్స్ ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంది, ఈఎంపి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి కాలమ్ ని పెట్టడం మర్చిపోయినాం. సో అప్పుడు యాడ్ ఈమెయిల్ కి డేటా టైప్ ఏంది, varchar of 20 అని చేద్దాం. సెమీ కాలన్ ఇచ్చేద్దాం. ఇచ్చేస్తే మనకి ఇక్కడ చూడండి 0 rows are affected. ఇప్పుడు మనం డేటాని మొత్తం రిట్రీవ్ చేద్దాం. అంటే సెలెక్ట్ కమాండ్, సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి. ఇప్పుడు మనము దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మన ఇక్కడ చూడండి ఈమెయిల్ అనేది క్రియేట్ అయిపోయింది ఎంప్లాయీ టేబుల్లో. సో నల్ అనేది 0 వాల్యూస్ అన్నట్టు. సో ఈ నల్ వాల్యూస్ అప్డేట్ కమాండ్ వాడతాం యాజ్ యూజువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రంకేట్. ఇప్పుడు ట్రంకేట్ అంటే డేటాని, అంటే మనకి టేబుల్ అనేది ఉంటది కానీ మనకి డేటా ఆల్ రికార్డ్స్ అని వెళ్ళిపోతుంది. అప్పుడు సింటాక్స్ ఏంది, ట్రంకేట్ టేబుల్ నేమ్ ఈఎంపి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మళ్ళీ ట్రంకేట్ అనే కమాండ్ ని వాడదాం. ట్రంకేట్ టేబుల్ ఈఎంపి, టేబుల్ నేమ్ వాడితే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు మనము డేటాని మళ్ళా రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి చేస్తే మనకి డేటా ఒక్క రికార్డ్ కూడా ఉండదు. చూడండి టేబుల్ స్ట్రక్చర్ అనేది ఉంది కానీ మనకి డేటా అనేది ఉందా, లేదు, డిలీట్ అయిపోయింది. సో ఇది ట్రంకేట్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు డ్రాప్ కమాండ్ చూద్దాం. డ్రాప్ టేబుల్ నేమ్ ఈఎంపి. సో ఇప్పుడు ఇలా చూస్తే ఏమవుతుందంటే డ్రాప్ అంటే ఎంటర్ టేబుల్ మొత్తం వెళ్ళిపోతుంది కదా డేటాబేస్ నుంచి. సో సెలెక్ట్ డేటాని రిట్రీవ్ చేయడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ లైన్, సెలెక్ట్ హ్యాస్ట్రిక్ ఫ్రమ్ ఈఎంపి. సో ఇదేంటంటే, సో ఇక్కడ చూడండి ద టేబుల్ డస్ నాట్ ఎక్సిస్ట్, అంటే మన డేటాబేస్ లో టేబుల్ అనేది లేదన్నమాట. సో ఇలా మనకి ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఎస్క్యూఎల్ స్టేట్మెంట్స్ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ చూసారు కదా ఎలా అయిందో. సో ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఫర్దర్ గా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను కూడా ట్రై చేస్తాను ఇట్లాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని చేయడానికి. అండ్ థ్యాంక్ యూ.